ఈ వైకుంఠ ఏకాదశి రోజున నేనిచ్చే ఈ 3 నామాల గోవింద బ్రోచ్ పిన్ అయితే గెలుచుకోవచ్చండి. అండ్ ఫ్రీ గిఫ్ట్ అండి. ఈ వీడియోని ఎందాకైతే చూడడం అయితే మర్చిపోకండి. ఎలా గెలుచుకోవాలి ఏంటనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడాది మొత్తం మూసివేసిన వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఎందుకు తీస్తారో మీకు తెలుసా? ఈ ద్వారం వచ్చేసి మోక్షానికి మార్గం అన్నమాట. ఈ రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువునైతే దర్శనం చేసుకుంటారంట. ఈ రోజే ఆ మహావిష్ణువు దేవతలందరితో కలిసి భూలోకానికి అయితే వస్తారనమాట. అలాగా శ్రీ మహావిష్ణువు వచ్చేటప్పుడు వైకుంఠ ద్వారం దగ్గర 2 రాక్షసులు మధుకైటకులు అనే రాక్షసులు అయితే ఉంటారు. శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారనమాట. దర్శించుకుంటూనే వాళ్ళకైతే మోక్షం లభిస్తుంది, శాప విమోచనం కూడా కలుగుతుందన్నమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఒక వరం అయితే కోరుకుంటారు మహావిష్ణువుని. మధుకైటకులు అనే రాక్షసులు మాలాగా ఎవరైతే వైకుంఠ ద్వారం దగ్గర మిమ్మల్ని దర్శించుకుంటారో వాళ్ళందరికీ మోక్షం ప్రసాదించండి స్వామి అనే వరం అయితే కోరుకుంటారు. అందుకోసమని మనమందరము శ్రీ మహావిష్ణువునైతే వైకుంఠ ద్వారం దగ్గర దర్శనం చేసుకుంటాము. శ్రీ మహావిష్ణువు అంటే విష్ణు స్వరూపం అండి. కృష్ణుడైనా అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అయినా ఉండొచ్చు, నరసింహస్వామి అయినా ఉండొచ్చు. దశావతారాల్లో ఎవరైనా కూడా శ్రీ మహావిష్ణువు అనే అన్నమాట. మీకు విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరినైనా దర్శించుకునే అవకాశం ఉంటే ఎవరినైనా దర్శించుకోవచ్చండి. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోదండి. మాకందరికీ లడ్డూలు చేసే అవకాశం అయితే వచ్చింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులందరూ వస్తారు కదండి గుడికి, వాళ్ళందరికీ ప్రసాదంగా పంచడానికైతే మాకు ఈ అవకాశం అయితే దొరికింది. ఓం నమో నారాయణ. ఇంకో లోతైన అర్థం ఏంటంటే అండి, ఈరోజు ఉత్తర ద్వారం అయితే ఓపెన్ చేస్తారు కదండి టెంపుల్స్లో. ఉత్తరం అంటే ద్వారం మాత్రమే కాదండి, మన మనసులో ఉన్న అజ్ఞానం అనే ద్వారంలో లోభం, అహంకారం, ద్వేషం, స్వార్థం, మోహం, క్రోధం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పంపించేసి మంచి జ్ఞానం, మంచి అలవాట్లను నేర్చుకోవడమే మోక్ష మార్గం కూడా అవుతుందన్నమాట. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్పెషాలిటీ ఏంటనేసి. మీకు ఇంకా చాలా విషయాలు తెలుసంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, మీకైతే ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయడానికి ట్రై చేయండి. 3 నామాల బ్రోచ్ పిన్ మీరు ఎలా విన్ అవ్వచ్చు అనుకుంటే, ఈ యూస్ఫుల్ వీడియోని అట్లీస్ట్ మీరు ఒక 4 మెంబర్స్కైనా షేర్ చేయండి. షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే మీకు ఇంటికి ఈ ఫ్రీ గిఫ్ట్ అయితే పంపిస్తా.